హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. వన్ పీస్ చాప్టర్ 1141 నుంచి ఫుల్ చాప్టర్ అయితే రావడం జరిగింది. ఈ చాప్టర్లో వచ్చి స్టార్స్ మొత్తాన్ని చూసుకోవచ్చు. ఫ్రాంకీ మధ్య కాన్వర్జేషన్, నామి సపరేట్ అయ్యి విలేజ్ లోకి వెళ్ళడము, అలాగే లూఫీ అండ్ జోరో వచ్చి లోకిని ఫ్రీ చేయడానికి వెళ్ళడం జరుగుతుంది. ఇక వీడియోని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఆ చాప్టర్ లో ఏం జరిగిందో తెలుసుకుందాము. లూఫీ విఎస్ గవన్ మధ్య ఫైట్ స్టార్ట్ అవ్వడము, ఆ ఫైట్ లో లూఫీ గిర్పైన చూసి కేని లూఫీకి ఇవ్వడము, అలాగే కొనుక్కోవచ్చి టూ అలైనెస్ ని సమ్మనింగ్ చేసి జైంట్ గిజ్ ని కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేస్తారు. అయితే సామ్రాక్ వచ్చి ఒక గేమ్ ని క్రియేట్ చేయమని చెప్తాడు. ఇక్కడితో చాప్టర్ అనేది ఎండ్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. ఇక లైట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ చాప్టర్ ఒక టైటిల్ నేమ్ వచ్చి అండ్ ఓల్డర్ ఉమెన్. ఇక కవర్ పేజ్ లో చూసుకుంటే టోబ్రోపో టీం వచ్చి వుడ్లీని స్వాట్ తో కట్టేసి ఉంటారు. ఇక తన బ్రదర్ ని వచ్చి స్వాట్ తో చంపేస్తామని తనని ఏడిపిస్తూ ఉండడం చూసుకోవచ్చు. ఇక చాప్టర్ ఫస్ట్ పేజ్ లో చూసుకుంటే అప్పుడే రోడ్డు లూఫీ అండ్ జోరోతో సపరేట్ అయ్యి అరెస్ట్ క్యాజుల్లో ఇంజూర్ అయిన గాడిని అలాగే నామిని షిప్ లో విలేజ్ లోకి తీసుకుని వస్తే అప్పుడే నామి గట్టిగా మా అరెస్ట్ క్యాజుల్ ఎక్స్ప్లోరింగ్ కంప్లీట్ అయిపోయింది. ఆ క్యాజుల్ లో మొత్తం సెర్చ్ చేసాము. అయితే క్యాజుల్ కి వెళ్ళింది లోకి మీద ఉన్న ఇంట్రెస్ట్ తో కాదు, ఓన్లీ అక్కడికి వెళ్ళింది గోల్డ్, డైమండ్ అండ్ ట్రెజర్ కోసం మాత్రమే అని గట్టిగా అరుస్తుంది. వాడు పక్కనే ఉన్న రోడ్డు వచ్చి నామిని ట్రెజర్ గురించి మాట్లాడదని చెప్తాడు. బికాస్ పక్కనే ఉన్న జైన్స్ ఉన్నారు, వాళ్ళు గనక అది వింటే చాలా ట్రబుల్లో పడతారని ట్రెజర్ గురించి మాట్లాడదని చెప్తాడు. ఇక ఆ తర్వాత ఫ్రాంకీ దగ్గరికి సీన్ అనేది షిఫ్ట్ అవుతుంది. అక్కడ ఫ్రాంకీ వచ్చి ట్రెజర్ ట్రీ ఆడమ్ని రీసెర్చ్ చేస్తూ ఉంటాడు. ఇక ఫ్రాంకీ రిప్లైతో నేను ఇమాజిన్ చేసుకున్న దానికన్నా ఈ ఆడంట్రీలో ఓడుతూ వచ్చి చాలా ఉన్నాయని చెప్తే ఈ హ్యూజ్ ట్రీ కొమ్మల మీద జైంట్ నివసిస్తున్నారు, అందుకే ప్రతి దాని వెనుక ఒక రిచ్ హిస్టరీ ఉందని చెప్తుంది. అప్పుడు ఫ్రాంకీ వచ్చి ఆ ఆడంట్రీని చూస్తూ ఉంటే ఒక పెద్ద కొమ్మ వచ్చి విరిగిపోవడం చూస్తాడు. అయితే ఆ బ్రాంచ్ వచ్చి ఇంకా ఆడంట్రీకి స్టిల్ కనెక్షన్ లోనే ఉంటుంది. అది రిప్లైకి చూపించి అదేంటని అడుగుతాడు. అప్పుడు రీప్లే వచ్చి ఆ బ్రాంచ్ మీద హ్యూగాన్ విలేజ్ అనేది ఉండేది. ఒక రోజు పిడిగా ఆ విలేజ్ మీద పడి ఫైర్ అంటుకోవడం జరిగింది. ఈ యాడంట్రీ ఏన్షియంట్ది కాబట్టి ఒకసారి ఆ బ్రాంచెస్ కి ఫైర్ అంటుకుంటే ఆపివేయడం చాలా కష్టము. అయితే ఆ ఫైర్ మొత్తం యాడంట్రీకి అంటుకోకుండా ప్రివెంట్ చేయాలంటే మాకు ఒకటే ఒకటి దారి ఉండేది. ఆ బర్నింగ్ విలేజ్ ని అలాగే బ్రాంచ్ ని పూర్తిగా నరికివేయడం ఒకటే ఒకటి దారి అని చెప్తాడు. దానికి ప్రాంక్ చేయొచ్చి అలా చేయడం మీకు చాలా కష్టమైన అనుకుంటా. ఈ యాడ్ ట్రీ ఒక లెజెండరీ ట్రీ కాబట్టి ఒకసారి ట్రీ ఓల్డ్ అయిపోయిన తర్వాత ఇక మీరు అది చేయడం తప్ప ఇంకేమీ చేయలేమని అనుకుంటా అని అంటే నువ్వు కూడా చెప్పింది నిజమే. అయితే ఈ ఎల్బా ఒక వీక్నెస్ వచ్చి లైట్నింగ్ అండ్ ఫైర్ అని చెప్పొచ్చు అని చెప్తుంది. ఇక మళ్ళీ వెస్టర్న్ విలేజ్ లోకి సీన్ అనేది షిఫ్ట్ అవుతుంది. ఇక నామి పార్టీలో జాయిన్ అవుతుంది. అప్పుడు తాగిన మైకంలో ఊసప్ వచ్చి హే నామి, మీరు ఎక్కడికి వెళ్ళారు, అలాగే లూఫీ అండ్ జోరో ఎక్కడ, వాళ్ళు నాకు కనపడం లేదు అని అంటే దానికి నామి వచ్చి వాళ్ళ గురించి నాకు తెలియదు, ఈ ఐలాండ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి లూఫీ అండ్ జోరో ఇద్దరు కలిసి ఈ ఐలాండ్ గురించి తెలుసుకోవడానికి వెళ్ళినట్టు ఉన్నారని చెప్తే అప్పుడు ఊసఫ్ వచ్చి పక్కనే ఉన్న జోరుల దగ్గరికి నామిని తీసుకెళ్లి హే జోరులు, ఇప్పుడు నేను నీకు మా జీనియస్ అయిన నావిగేటర్ నామి వచ్చి ఈమె అని ఇంట్రడ్యూస్ చేస్తాడు. అప్పుడు జోరుల్ నామిని చూసి ఓల్డ్ మూవీస్ లోనే ఉపేంద్ర లాగా జోరుల్ నామిని చూసి చాలా సెక్సీగా ఉందని కామెంట్ చేస్తాడు. దానికి ఊసఫ్ వచ్చి మా నావిగేటర్ గురించి అలా మాట్లాడతావా, యూ పర్వట్ ఓల్డ్ మ్యాన్ అని, నీకు ఏ టైప్ ఆఫ్ ఉమెన్స్ అంటే ఇష్టం అని అడిగితే దానికి స్మైల్ చేసి నాకన్నా ఓల్డ్ ఉమెన్ ని నేను ప్రిఫర్ చేస్తానని చెప్తే అతని మాటలకి నవ్వు ఆపుకోలేక నువ్వు ఇంపాసిబుల్స్ ని కోరుకుంటున్నావు, నీకన్నా ఓల్డ్ పర్సన్ వచ్చి ఈ ప్రపంచంలోనే ఎవరు లేరని చెప్పి జొరుల్ హెడ్ లోకి ఒక స్వాట్ అనేది ఉంటుంది కదా, తన హ్యాండ్ తో ఆ స్వాట్ ని పుష్ప 2లో శ్రీలీల దెబ్బలు పడతారో రాజా దెబ్బలు పడతారో అని అంటుంది కదా, అలా ఉసప్ ఒక దెబ్బ వేస్తాడు. ఇక ఆ దెబ్బలకి తట్టుకోలేక చాలా పెయిన్ తో గట్టిగా అరవడం చూసుకోవచ్చు. అయితే పక్కనే ఉన్న డోరీ వచ్చి తన చేతిలోకి ఉసప్ ని తీసుకొని జొరుల్ హెడ్ మీద ఉన్న స్వాడ్ ని టచ్ చేయదు ఉసప్ అని అంటే ఇక్కడ జొరుల్ స్వాడ్ ని రిమూవ్ చేయడానికి ఒక ధైర్యమైన పర్సన్ కూడా ఎవరు లేరా అని స్మైల్ చేస్తూ అంటాడు. బట్ పక్కనే ఉన్న బ్రోగి వచ్చి అలా మాత్రం అస్సలు చేయొద్దు, అలా చేస్తే గనక చాలా బ్లడ్ బ్లీడింగ్ అయ్యి మనిషి చనిపోతాడని చెప్తాడు. ఇదంతా ఊసప్ వచ్చి చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అది చూసి బ్రోక్ ఊసా బాగా తాగినట్టు ఉన్నాడని కామెంట్ చేస్తాడు. ఇక ఊసా పక్కనే ఉన్న నామి వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయి అక్కడే ఉన్న జింబే పక్కకు వెళ్ళిపోయి స్మైల్ చేస్తూ ఎల్బాకి రావాలనే డ్రీమ్ వచ్చి అది లూఫీ అండ్ ఊసాప్ డ్రీమ్ అని అంటుంది. అండ్ సాంజీ వచ్చి ఆ పార్టీలో గడ్డ లేకపోవడం చూసి ఆమె కోసం సర్చ్ చేసుకుంటూ వెళ్తాడు.
ఇక నెక్స్ట్ వ్యాన్ లో రోడ్డుని చూసుకోవచ్చు. తను ఇంజరీ అయిన గార్డ్స్ ని గడ్డి దగ్గరికి తీసుకువెళ్లి ట్రీట్ చేపిస్తాడు. ఇక గడ్డు రోడ్డుతో వాళ్ళ హ్యాండ్ లోని బోన్స్ అలాగే ఫీట్ లోని బోన్స్ ఫ్రాక్చర్ అయిపోయాయి. ఇంకొంతమందికి వచ్చి చాలా సీరియస్ గా ఇంజురీస్ అయ్యాయి. ఎవరో స్మాల్ హ్యూమన్స్ స్ట్రాంగ్ షాక్స్ ఇవ్వడం వల్ల మాత్రమే ఇలాంటి ఇంజురీస్ అవుతాయి. వాళ్ళకి ఎగ్జాక్ట్ గా ఏం జరిగిందో నాకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చెయ్యి. క్యాజువల్ కార్డ్స్ కి ఇలా జరగడం మామూలు విషయం కాదని చెప్తే దానికి రోడ్డు వచ్చి బ్లాక్ క్యాజువల్ ని డిజైన్ చేయడం కోసము అరెస్ట్ క్యాజువల్ కి వెళ్ళాము. అక్కడ క్యాజువల్ యొక్క డోర్ బ్రేక్ అయిపోయి ఉండడము అలాగే చాలా మంది గర్ల్స్ ఫ్లోర్ మీద ఇంజురీస్ తో పడిపోయి ఉండడం చూసి తీసుకుని వచ్చానని చెప్తే నిజంగానే అదే జరిగిందా? అయితే ఎందుకని నీకు అంత స్వెట్టింగ్ వేస్తుంది? ఇక్కడ చాలా హాట్ గా ఉందా అని అంటే నువ్వు నన్ను కొట్టేలా చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది. అందుకని నాకు ఇలా చెమటలు పడుతున్నాయని చెప్తే అయితే గర్ల్స్ ని లేపి వాళ్ళని అసలు విషయాన్ని అడుగుతానని అంటే వాళ్ళని లేపొద్దు, రెస్ట్ తీసుకోమని చెప్తాడు. బట్ గడ్డు వచ్చి అయితే నేను వెళ్ళి ఇదంతా జొర్రులకి ఇన్ఫార్మ్ చేస్తానని చెప్తే వాళ్ళ పార్టీని స్టార్ట్ చేసి ఏం ఎవిడెన్స్ లేకోకుండా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తావా? దానివల్ల వాళ్ళు చాలా నర్వస్ అయిపోతారు. ఏం చెప్పొద్దని తన మనసులో లూఫీ అండ్ జోరో వచ్చేంత వరకు నేనేమీ రివీల్ చేయొద్దు, లేకపోతే ఒకవేళ నేను మ్యాటర్ ని రివీల్ చేస్తే లోకిని ఫ్రీ చేయడానికి నేను కూడా హెల్ప్ చేస్తాడని అనుకుంటారు. నాకు కూడా అదే కావాలి. లోకిని ఫ్రీ చేస్తే ఎల్బాని వదిలేసి అవుట్ సైడ్ వాళ్ళకి వెళ్ళిపోతాడు. అక్కడ లోకి ఏం చేసినా ఎవరు పట్టించుకోరు. అయితే ఇంట్రూడర్స్ మ్యాటర్ ని హైడ్ చేయడం వల్ల అది కూడా అతను షాంక్స్ లాగా ఉన్నాడు. అది హైడ్ చేస్తే నేనే ప్రాబ్లం లో పడతానని అనుకుంటాడు. అయితే ఇక్కడ రోడ్డుకి శామ్రాకాండ్ గున్కో గురించి తెలిసినా కూడా రివీల్ చేయడం లేదు. బికాజ్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చింది లోకిని ఫ్రీ చేసి హోలీనెస్ లో జాయిన్ చేసుకోవడానికి. ఆ రీజన్ విని వాళ్ళ గురించి ఎవరికి చెప్పకుండా లోకి ఎక్కడ ఉన్నాడో అతని ప్లేస్ ను కూడా రోడ్ చెప్పినట్టు ఉండొచ్చని నాకు అనిపిస్తుంది. ఇక గడ్డ అతన్ని రివీల్ చేయమని అతన్ని కుక్కను కొట్టినట్టు కొడుతుంది. బట్ ఇక్కడ రోడ్డు వచ్చి ఓన్లీ లూఫీ అండ్ జోరో గురించి మాత్రమే గడ్డికి చెప్పినట్టు ఉన్నాడు. శామ్రా గురించి చెప్పలేదనుకుంటా. ఇక అక్కడ నుంచి లూఫీ అండ్ జోరో దగ్గరికి షీన్ అనే షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు అండర్ గ్రౌండ్ లో ఉండడం చూసుకోవచ్చు. ఇక లోకి చావు బ్రతుకులో ఉండడం చూసి లోకి చైన్స్ ని కీతో అన్లాక్ చేయాలని చూస్తాడు. బట్ ఆ చైన్స్ ని సీ ప్రిజన్ స్టోన్ తో తయారు చేయడం వల్ల ఎప్పుడైతే లూఫీ ఆ చైన్స్ ని పట్టుకుంటాడు అప్పుడు చాలా వీక్ గా అయిపోతాడు. లూఫీ జోరోని పిలిచి ఆ కీతో లోకి చైన్స్ ని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేయమని అడిగితే మనం లోకిని ఫ్రీ చేయాలని ఇంకా డిసైడ్ చేసుకోలేదని అంటే అతని ఇంజురీస్ తో ఎవరిని ఏం చేయలేడు. అలాగే ఇక్కడ జైంట్ యానిమల్స్ ఎందుకు ఉన్నాయని అడుగుతాడు. బట్ జోరో వచ్చి మళ్ళీ మనం లోకిని ఫ్రీ చేయాలని ఇంకా మనం డిసైడ్ చేయలేదని అంటాడు. ఇక నెక్స్ట్ వ్యాన్ లో ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. ఇక్కడ లోకి వచ్చి చావు బ్రతుకులో ఉన్నాడు, మనం తనకి హెల్ప్ చేయాలని అంటే అది నా ప్రాబ్లం కాదు, నేను లోకితో ముందు ఎప్పుడూ మాట్లాడలేదు. అయితే అతని గురించి చాలా రూమర్స్ విన్నాను, బట్ అవి కూడా చాలా నెగిటివ్ గా విన్నాను. ఒకవేళ లోకి వచ్చి వర్స్ లాగా మ్యాసివ్ జైంట్ అయితే ఇది ఒక బ్యాటిల్ ఫీల్డ్ లాగా కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది. అప్పుడు ఎల్బో కూడా చాలా డేంజర్ సిచ్యువేషన్ లో పడుతుందని చెప్పి అక్కడి నుంచి నడుచుకుంటూ లోకి దగ్గరికి వెళ్లి తన ఊండిని తంతాడు. దానికి లోకి వచ్చి ఆ పెయిన్ ని తట్టుకోలేకపోయి గట్టిగా స్క్రీమింగ్ చేయడం చూసుకోవచ్చు. దానికి జోరో అయితే ఇంజురీ వచ్చి ఫేక్ అదనమాట అని అంటే దానికి లూఫీ వచ్చి లోకి ఆల్మోస్ట్ చనిపోయే సిచ్యువేషన్ లో ఉన్నాడని చెప్తే దానికి జోరో ఒకవేళ లోకి చనిపోతే అతని తలరాత ఇంతే అనుకున్నామని అంటే నువ్వు ఎలా ఇలా మాట్లాడగలుగుతున్నావని లూఫీ అంటే అప్పుడు జోరో వచ్చి లోకిని ఫ్రీ చేయాలని అగ్రీ చేస్తాడు. అయితే లూఫీకి ఒక కండిషన్ ని పెడతాడు. అదేంటంటే లోకి వన్ లెగ్ కి కప్స్ ని రిమూవ్ చేయకుండా హ్యాండ్స్ కి అండ్ అన్నిటికీ ఉన్న కప్స్ ని రిమూవ్ చేయమని చెప్తాడు. ఇక లోకి లూఫీని సేవ్ చేయడానికి నేను వెళ్లి చాపర్ని తీసుకుని వస్తానని అంటే దానికి జోరో ఇక్కడ నుంచి అవుట్ లైబ్రరీ వచ్చి చాలా దూరం కాబట్టి దగ్గరలో ఎవరైనా డాక్టర్ ఉంటే తీసుకుని వద్దాం పదా. అయితే మనం ఇక్కడ లోకిని ఫ్రీ చేసింది జైన్స్ కి తెలిస్తే ఇక్కడ నుంచి మనల్ని గెంటేస్తారని చెప్తే చేస్తే చేసుకునేవని చెప్పి ఇక నేను డాక్టర్ కోసం వెళ్తున్నాను, అలాగే ఫుడ్ ని కూడా తీసుకుని వస్తానని చెప్తాడు. ఎందుకంటే ఇంజురీ అయిన వాళ్ళు ఫుడ్ ని తినకుండా రికవరీ అవ్వలేరని లూఫీకి తెలిసిన పాలసీ. అయితే జోరో వచ్చి లోకి పక్కనే చనిపోయిన యానిమల్స్ ని చూసి ఎక్కడ గ్రౌండ్ మీద చాలా ఫుడ్ ఉంది కదా మళ్ళీ వాళ్ళని తీసుకురమ్మని ఎందుకు చెప్తున్నావని అంటే దానికి లూఫీ యాంగ్రీ అయ్యి ఇంకోసారి మళ్ళీ అలా చెప్పొద్దు, యానిమల్స్ వచ్చి నా ఫ్రెండ్స్, నేను మౌంటైన్స్ లోకి వెళ్ళి యానిమల్స్ ని ఆన్ చేసి ఫుడ్ ని తీసుకొని వస్తానని చెప్తే దానికి జోరో వచ్చి ఇదంతా ఫుడే కదా అని అంటే దాంతో లూఫీ ఇంకా యాంగ్రీ అయ్యి నువ్వు నీ ఫ్రెండ్స్ నే తినగలవా అని అంటే దానికి జోరో వచ్చి అలా మాట్లాడినందుకు సారీ అని చెప్తాడు. ఇక లూఫీ డాక్టర్ కోసం వెళ్ళేటప్పుడు జోరో లూఫీని స్టార్ట్ చేసి ఫస్ట్ నేను వెళ్ళి లోకిని సేవ్ చేయడానికి ఒక డాక్టర్ ని తీసుకొని వస్తాను, నువ్వు ఇక్కడ చూసుకొని అంటాడు. అయితే నాకు ఇక్కడ జోరో డైరెక్షన్స్ మీద డౌట్. జోరో డాక్టర్ కోసం వెళ్తే అతను మళ్ళీ తిరిగి రాడు.
అలాగే లూఫీ కూడా. ఇక ఇద్దరిలో ఎవరికీ కూడా డైరెక్షన్ సెన్సే లేదు. ఇక చాప్టర్‌లోకి వస్తే, ఇక ఎప్పుడైతే లూఫీ విలేజ్ వైపు వెళ్తూ ఉంటాడో, అప్పుడే అతన్ని ఎవరో పిలుస్తున్నట్టు ఆకాశం నుంచి వినిపిస్తుంది. అది ఎవరని జోరా అండ్ లూఫీ పైకి చూస్తే, హజారుద్దీన్ అండ్ వాళ్ళ క్రూ వచ్చి చాలా హైట్ నుంచి ఫాలింగ్ అవుతూ ఉండడం చూస్తాము. అయితే వాళ్ళతో పాటు సంజు కూడా ఉంటాడు. అయితే ఇక్కడికి అజరుద్దీన్ వచ్చింది జోరా అండ్ లూఫీ వచ్చి లోకేని ఫ్రీ చేయకుండా స్టాప్ చేయడానికి వచ్చాడు. బికాస్ రోడ్డు వాళ్ళ ప్లాన్ మొత్తాన్ని హజరుద్దీన్ కి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాడు. అయితే ఇక్కడ వాళ్ళు రష్ లో ఉండడం వల్ల హజరుద్దీన్ క్రూ వచ్చి నార్మల్ ఎలివేటర్ లో రాకుండా చాలా హైట్ నుంచి కింద పడుతూ ఉంటారు. అలాగే లోవర్ లెవెల్లో కూడా ఏ ఐలాండ్ క్లౌడ్ కూడా లేదు. ఇక డబుల్ ప్లేస్ లో చూసుకుంటే లూఫీ వాళ్ళకి హెల్ప్ చేయడానికి గొమ్మున ఫీజన్ ని యూజ్ చేసి తన బాడీని బెలూన్ లాగా యూజ్ చేసి వాళ్ళని సేవ్ చేస్తాడు. ఇక అజరుద్దీన్ లూఫీని చూసి ఆనందంతో ఏడుస్తూ ఉంటాడు. బట్ లూఫీ బెలూన్ వల్ల వాళ్ళు కేటర్ కోసం మళ్ళీ బౌన్స్ అవ్వడం చూసుకోవచ్చు. అయితే సాంజా అండ్ గైడ్ వచ్చి అక్కడ నుంచి దూరంగా ఎగిరిపోతారు. ఇక అజరుద్దీన్ అండ్ వాళ్ళ క్రూ వచ్చి మళ్ళీ లూఫీని మీట్ అవుతారు. అయితే ఇక్కడ వాళ్ళు ఇంజురీస్ తో ఉండడం చూస్తాము. ఇక్కడ లూఫీ వాళ్ళని సేవ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తారు. అప్పుడే అజరుద్దీన్ లూఫీతో లోకిని రిలీజ్ చేయొద్దు, ప్లీజ్ ట్రై. లోకిని ఫ్రీ చేయాలా వద్దా అని ఇంకోసారి ఆలోచించు. లోకిని అసలు ట్రై చేయొద్దు. అతను ఒక కన్నింగ్ అండ్ క్రూరమైన మనిషి. అతను ఒక ఈవీల్. లోకి బ్రాట్ గా ఉన్నప్పటి నుంచి అతను ఎలాంటి వాడో మాకు తెలుసు. అతను ఎంతగా నైస్ గా ఎంత ప్లెజెంట్ గా మాట్లాడితే అది ప్లాన్ అని చెప్పడంలో ఏ డౌట్ లేదు. అతను ఒక క్రూరమైన మనిషి. అతని యషైడే ఒకరిని ఫ్రెండ్ అని పిలిచి అతన్ని ఈజీగా చంపగలడు. అతను ఒల్డికే ఎనిమి అని అంటాడు. అప్పుడు జోరో వచ్చి మీరు కొంచెం లేట్ గా వచ్చారని చెప్తే హజారుద్దీన్ షాక్ అయిపోతాడు. ఇక చాప్టర్ ఫైనల్ డబుల్ పేజ్ లో చూసుకుంటే లోకి లేవడం చూసుకోవచ్చు. అయితే తన లెఫ్ట్ లెగ్ యాంగిల్ కి ఒక కప్ రిమూవ్ చేయకుండా అలానే ఉంటుంది. ఇక్కడ లోకి వచ్చి లూఫీ ముందర ఉంటాడు. అలాగే చాలా యాంగ్రీగా ఉంటాడు. ఇక్కడ లోకి ఫేస్ కనపడకుండా షాడోస్ లో ఉంటుంది. ఇక్కడ లూఫీ లోకి ముందర వచ్చి ఒక చీమలాగా ఉంటాడు. అలాగే లోకిని చూసి జైంట్ వారియర్ పైరేట్స్ అందరూ షాక్ అయిపోయి అది లోకి అని గట్టిగా కేకలు వేస్తారు. అయితే లూఫీ వచ్చి వాట్, ఆ ఇంజురీస్ వల్ల అతను అన్కాన్షియస్ లోకి వెళ్ళాలి కదా అని అంటాడు. అయితే అజరుద్దీన్ వచ్చి లోకిని అలా చూస్తూ ఉండిపోతాడు. అప్పుడు లోకి ఈవిల్ ఫేస్ తో స్మైల్ చేసి అజరుద్దీన్ వెపన్ ని తీసుకుంటాడు. దానికి అజరుద్దీన్ స్టాప్ లోకి ర్యాంగ్నీర్ కి దూరంగా ఉండమని చెప్తాడు. ఇక ఆ తర్వాత లూఫీ లోకిని అటాక్ చేస్తాడా? అయితే ఇక్కడ క్వశ్చన్ అది కాదు. అతను లోకి అంత స్ట్రాంగ్ గా అతను లోకిని స్టాప్ చేయాలా అని నెక్స్ట్ చాప్టర్ లో తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎవరైతే లాస్ట్ వరకు చూసారో వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఇలానే మా ఛానల్ ని సపోర్ట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.